ఇది కార్ కాదు, టైం మెషిన్. నేను వెళ్ళేది 360 కిలోమీటర్స్ కాదు, 100 years వెనక్కి. Come with me. Me too. వెంకటరామ అండ్ కో తెలుగు క్యాలెండర్ లెగసీని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్న ద పవర్ కపుల్ ఉన్నారు పవర్పేట ఏలూరులో, వెంకటరమణ గారు అండ్ సరస్వతి గారు. వెంకటరామ అండ్ కో ఆ రిచ్ లెగసీ గొప్పతనం గురించి ఒక్కసారి మాకు ఇంట్రడ్యూస్ చేస్తారా? మా తాత ఈదర వెంకట్రావు పంతులు గారు. ఈజ్ ద మెయిన్ బ్యాక్ బోన్ బిహైండ్ ఆల్ ద పబ్లిషింగ్ హౌస్. మై ఫాదర్ బీన్ అడాప్టెడ్ బై మై గ్రాండ్ ఫాదర్. అయినా సరే ఆ లెగసీని కంటిన్యూ. ఫస్ట్ నడుస్తూ క్యాలెండర్ పవర్పేట దగ్గర అమ్మేవారు, తర్వాత సైకిల్ మీద, తర్వాత ఆయన జీప్ లోకి వచ్చిన తర్వాత 30 బ్రాంచెస్ రన్ చేశారు ఆయన. ప్రింటింగ్ ప్రెస్ మొదలెట్టినప్పుడు దాని 5 పైసలు అండి ఆయన ఇన్వెస్ట్మెంట్, 5 పైసలు. మొట్టమొదటి వెంకటరామ అండ్ కో తెలుగు క్యాలెండర్ అసలు ప్రింట్ అవ్వడానికి వెనకాల జరిగిన థాట్ ఏంటి? ఇంట్లో శుభకార్యాలు అవన్నీ జరగాలంటే పురోహితుడి దగ్గరికి వెళ్దాం చేసేవాళ్ళు. వాళ్ళు ఎక్కువ డబ్బు డిమాండ్ చేసేవాళ్ళు. ఆ థాట్ తోనే వాళ్ళు దీని క్యాలెండర్ ని వచ్చారు. ఇప్పుడు ఏదైతే ఆ అంటే అమ్మ ఆ మహా వరకు నేర్పిస్తారు కదా, మొదలెట్టింది తాతగారండి. ఎక్కడ పుస్తకం దాని స్టోరీ చెప్పండి, ఎలా మొదలైంది అసలు? అది టెక్స్ట్ బుక్స్ హోల్ అండ్ సోల్ గా మేము ప్రింట్ చేసేవాళ్ళం. అందులో స్పెషల్ ఎక్కాల పుస్తకం అండ్ కొందాంధ్ర వాచకం. ఇప్పుడు మీరు ప్రింట్ చేసిన ప్రతి పుస్తకం మీ ఇద్దరు చదివేశారా? చదివేసండి. అన్ని క్వశ్చన్ అడగాలండి, అడగాలంటే ముందు నువ్వు చదవాలి కదా అంటారు. భానుమతి గారు ఎన్టీఆర్ గారు మీ ఇంట్లో ఇంట్లో ఉండే పి సుశీల గారి క్లాస్మేట్ మా అత్తగారు, తంగూరు ప్రకాశం గారు సార్ పెద్దనాన్న. మా తెలుగు తల్లికి మా అమ్మగారు స్వయాన మేనత్త. బాబు రమణ గారు మా ఇంట్లోనే ఉండి పుస్తకాలు రాశారు. ఈ ఇమేజ్ లేకపోతే గుడ్ విల్ డ్యామేజ్ చేయడానికి మీ కంపిటీటర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎప్పుడైనా ఏదైనా ప్రయత్నాలు చేయడం, మీరు దాన్ని కొట్టిపారేయడం లాంటివి జరిగింది. మాకు కొన్ని కాపీ రైట్స్ ఉన్నాయి. అది ఎవరైనా కాపీ కనుక చేసి డూప్లికేట్ తీసుకొస్తే కంపల్సరీ యాక్షన్ మేము తీసుకుంటాం. మా లోగో రిజిస్టర్డ్ లో అది ఆదరణ తక్కువగా ఉంది, పుస్తకాలకు ఆదరణ తక్కువగా. బుక్ రీడింగ్ కూడా బాగా తగ్గిపోయింది కదా. మరి దానికి ఏమైనా చేస్తారండి బుక్ రీడింగ్ ఇంకా డెవలప్ అవ్వడానికి? మీ యూత్ ముందుకు రావాలండి. కానీ ఈ జనరేషన్ లో ఈ తిదివార నక్షత్రాలు లాంటివి ఇంకా ఫాలో అవుతున్నారంటారా? డూ యూ థింక్ అది డెమినిష్ అవుతుందంటారా? హలో ఆల్, మన తెలుగు వాళ్ళందరికీ ఇదిగో ఈ క్యాలెండర్ పైన ఉన్న ఈ పేరు ఖచ్చితంగా గుర్తుండే ఉంటది. అంటే తెలుగు వాళ్ళ అందరి ఇళ్లలో పండగ పూట గారెలు ఉండాలో లేకపోతే పరమాన్నం ఉండాలో తెలియదు, కానీ సంవత్సరం అంతా ఇది మాత్రం కూడా ఉంటుంది. ఇదే వెంకటరామ అండ్ కో. అండ్ రైట్ నౌ ఈ వెంకటరామ అండ్ కో తెలుగు క్యాలెండర్ లెగసీని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్న ద పవర్ కపుల్ ఉన్నారు పవర్పేట ఏలూరులో, వెంకటరమణ గారు అండ్ సరస్వతి గారు. మేడం వెల్కమ్ అండి, నమస్కారం. అసలు నాకైతే నేను హైదరాబాద్ నుంచి ఇంటర్వ్యూ కోసం వస్తున్నప్పుడు నేను వస్తున్నది ఒక నార్మల్ కార్ లో డిస్టెన్స్ కాదు, నేను ఒక టైం మెషిన్ లో 100 years వెనక్కి వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది నాకు. సో నైస్ టు సీ యూ. కానీ ఫస్ట్ క్వశ్చన్ సరస్వతి గారు అండ్ వెంకట్ గారు సార్, అసలు ఈ జనరేషన్ లో అంటే యాప్ లో ట్యాబ్ లో లేకపోతే ఈరోజు డేట్ అంతా అంటూ వాచ్ లో చెక్ చేసే ఈ జనరేషన్ కి వెంకటరామ అండ్ కో ఆ రిచ్ లెగసీ ఆ గొప్పతనం గురించి ఒక్కసారి మాకు ఇంట్రడ్యూస్ చేస్తారా? అసలు వాట్ ఈస్ వెంకటరామ అండ్ కో అబౌట్ అని? 2 years లో 100 years సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. అంటే 1927 లో స్టార్ట్ చేశారు. కానీ ప్రెసెంట్ జనరేషన్ మాత్రం మా క్యాలెండర్ ని ఫాలో పెట్టాలని ఇంటర్నెట్ లో యాప్ కూడా మేము 10 years బ్యాక్ ఓపెన్ చేయడం అనేది జరిగింది. సో దానికి కూడా మాకు చాలా ఆదరణ ఉంది విదేశాల నుంచి. లోకల్ గా వి యాప్ డౌన్లోడ్ చేసుకోగానే ఫ్రీ డౌన్లోడ్ అయిపోతుంది 12 months క్యాలెండర్. కానీ మేడం అండ్ సార్, ఎంత యాప్ డౌన్లోడ్ చేసినా ఏం చేసినా సరే ఆ గోడ దగ్గర వెంకటరామ అండ్ కో తెలుగు క్యాలెండర్ ఉంటేనే మనస్ఫూర్తిగా ఉంటుంది. అంటే క్యాలెండర్ అంటే మీకు ఏంటంటే రెడీ ఎక్కడారండి. ఇప్పుడు మీరు సెల్ ఫోన్లో కంప్యూటర్లో చూడాలంటే ఆన్ చేసుకోవాలి, అన్నీ చేసుకో. ఇది అట్లా కాదు, యూ కెన్ జస్ట్ పికప్ క్యాలెండర్ కాపీ, జస్ట్ యూ కెన్
see it and then keep it back. ఇప్పుడు యాప్ అంటే మళ్ళీ యూ హ్యావ్ టు గో సర్చ్ ఎవ్రీథింగ్ అన్నీ ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఐఎమ్ షూర్ చాలా మంది ఇళ్లలో చూసిన వాళ్ళకి కూడా ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా పోయిన తర్వాత సంవత్సరికాలకి కానీ తజ్ఞాలకి కానీ మంచి రోజు దుర్ముహూర్తాలు లాంటివన్నీ చూసి పెద్దవాళ్ళు చెప్పేసి ఫాలో అయిపోయేవాళ్ళం కదా. నో వండర్ ఇట్ ఈస్ ఎ రెడీ రెకనర్. కానీ ఈ జనరేషన్ లో ఈ తిదివార నక్షత్రాలు లాంటివి ఇంకా మనోళ్ళు అంటే పెద్దవాళ్ళు చెప్తే సరే అదర్వైజ్ దీన్ని ఫాలో అవుతున్నారంటారా? డూ యూ థింక్ అది డెమినిష్ అవుతుందంటారా ఈ పంచాంగాలని ఫాలో? తప్పకుండానండి. మీ యూత్ కూడా మా జనరేషన్స్ తోటి కలుస్తున్నారు. ఎందుకంటే హిందూ ధర్మాన్ని కాపాడమని ప్రముఖులు అందరూ పీఠాధిపతులు అందరూ చాలా ప్రముఖంగా మన హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం మన శాస్త్రాన్ని పాటించమని చెప్తున్నారు. ద ఇయర్ 1927 లో మనం ఉన్నాం అనుకుందాం. ఓకే, 1927 అనే సంవత్సరంలో అడుగు పెట్టాం. మొట్టమొదటి వెంకటరామ అండ్ కో తెలుగు క్యాలెండర్ ప్రింట్ అవుతుంది కదా. అసలు ప్రింట్ అవ్వడానికి వెనకాల జరిగిన ఆ స్టోరీ ఏంటి, ఆ హిస్టరీ ఏంటి, ఆ థాట్ ఏంటి? ఏమైనా ఇంట్లో శుభకార్యాలు అవన్నీ జరగాలంటే పురోహితుడి దగ్గరికి వెళ్దాం, ఏదో చేసేవాళ్ళు. వాళ్ళు ఎక్కువ డబ్బు మనీ అలా డిమాండ్ చేసేవారు. కానీ ఇది మనకి నాలెడ్జ్ ఉంటే ఎవరినన్నా జస్ట్ గో అండ్ ఆస్క్ దెమ్ అండ్ షో దిస్ క్యాలెండర్ అండ్ యూ కెన్ డిసైడ్ ఆల్ ఆస్పిషియస్ డేస్ ఆఫ్ ద మంత్. ఇవన్నీ మీకు ఈ క్యాలెండర్లో మీకు దొరుకుతాయి. బట్ దిస్ ఈస్ ది ఆ థాట్తోనే వాళ్ళు మా పూర్వీకులు దీని క్యాలెండర్ని వచ్చారు. సార్ పూర్వీకులు అంటే మీ తాతయ్య గారు? మా తాతగారు ఈదర వెంకట్రావు పంతులు గారు. ఆయన ఈజ్ ద మెయిన్ బ్యాక్ బోన్ బిహైండ్ ఆల్ ద పబ్లిషింగ్ హౌస్. దెన్ మై ఫాదర్ శ్రీ వెంకటరామయ్య గారు ఈ క్యారీడ్ ఆన్ ద లెగసీ ఆఫ్ హిస్ foster father. అయితే అడాప్టెడ్ మై ఫాదర్ హ్యాస్ బీన్ అడాప్టెడ్ బై మై గ్రాండ్ ఫాదర్. అయినా సరే ఆ లెగసీని ఈ కంటిన్యూడ్. ఆ లెగసీని ఆయన కంటిన్యూ, ఈవెన్ దో హీ వాజ్ ఫాస్టర్ సన్, హీ కంటిన్యూడ్ ద లెగసీ అండ్ హీ హ్యాండెడ్ ఓవర్ ద లెగసీ టు అస్ ఫర్ అస్ టు కంటిన్యూ టు ద ఫ్యూచర్ జనరేషన్. వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయండి. ఇది వారి నక్షత్రాలు ఇవన్నీ మన జీవిత విధానంలో ఓ భాగం అనేది ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చేయండి అంటే సరే అని మళ్ళీ ఈ క్యాలెండర్ ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నాం. దేవర్ ఆల్రెడీ అదర్ బుక్స్ ఫ్రమ్ ఫస్ట్ టు 5th class which was beyond the whole monopoly, which was later on after independence it was nationalized by the government of India. ఇప్పుడు తర్వాత we had our own publications wherein we could publish some reference books, some philosophical books like Sahasranamam, పూజా విధానము, అలాంటి ఫ్యూచర్ జనరేషన్స్ కోసం చేయడానికి వీఆర్ కంటిన్యూయింగ్ ద లెగసీ. తెలుగు క్యాలెండర్ అనేది స్పెషల్ గా తెలుగు వాళ్ళకి తిదివార నక్షత్రాలతో కలిపి మొదలెట్టాలని ఎందుకు ఆలోచన వచ్చింది అంటున్నాను నేను. లెటర్ ప్రెస్ ఒక ఏకర్ భూమిలో ఉండేది ప్రెస్. అందులో ఆయన లెటర్ ప్రెస్ లో ఆయన అంతటా ఆయన స్వయంగా తయారు చేసి ఆయన ఇలా పెట్టుకుని అమ్మి ఈ వేళ రోజున మాకింత గుడ్ విల్ ఇచ్చారు. వీఆర్ ద ఫస్ట్ పర్సన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ క్యాలెండర్ ప్రింట్. క్యాలెండర్స్ కాకుండా ఇంకేమేమి ప్రింట్ చేసేవాళ్ళండి అప్పట్లో? స్పిరిచువల్ బుక్స్, డిక్షనరీస్, శంకరనారాయణ మీడియం జన్ డిక్షనరీ, పూర్వగాథాలహరి, విద్యార్థి కల్పతరువు, భగవత్ స్తుతి. మాకు కొన్ని కాపీ రైట్స్ ఉన్నాయి. అది ఎవరైనా కాపీ కనుక చేసి డూప్లికేట్ తీసుకొస్తే కంపల్సరీ వాళ్ళు పబ్లిక్ ఈజ్ ఎ నాట్ ఏ ఆర్డినరీ మా అభిమానులు వాళ్ళు ఈజీగా కనిపెట్టేస్తారు. కానీ అది మాది యాక్షన్ మేము తీసుకుంటాం. మా లోగో రిజిస్టర్డ్ లోగో 1927 నుంచి సేమ్ లోగో, రిజిస్టర్డ్ లోగో. అప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు అటు పుస్తకాలు కానీ లేకపోతే క్యాలెండర్ కానీ అవి జనరల్గా అమ్మటం లాంటి ఒక బిజినెస్ లాగానే మొదలెట్టారండి, లేకపోతే తెలుగు వాళ్ళకి ఓన్లీ బిజినెస్, ప్రస్తావన లాగా? ఓన్లీ బిజినెస్. ఓకే. అండ్ అప్పుడు యాక్సెప్టెన్స్ కూడా ఎలా ఉండిందండి మన తెలుగు వాళ్ళ దగ్గర నుంచి? అట్లీస్ట్ మన అంటే లేని వాళ్ళకి సహకరించేవారు, ఉన్న వాళ్ళ దగ్గర ఆయన పావలా తీసుకునేవారు. సో అప్పట్లో ఫస్ట్ క్యాలెండర్ మీరు మీకు గుర్తుండి
మీరు సెల్ చేసిన ఎంత పావులాక 10 పైసలు 5 పైసలు అంతే అది 5 పైసలు 10 పైసలు ఇప్పుడు అణాలు బేడలు అణాలు అవి ఉండేవి దాంట్లో బస్తాల్లో వచ్చాయి కాయిన్స్. అందులో కొంత భాగం చారిటీస్ కూడా ఇచ్చేసేవారు. ఆబ్వియస్లీ. ఏలూరులో స్కూల్స్ కట్టించారు, 2 స్కూల్స్. ఓకే. ఎప్పట్లో అండి? 1940s, 50s లో. ఓకే. ఆ స్కూల్స్ ఇప్పుడు చాలా ఫేమస్ ఏలూరులో. ఇంకా ఉన్నాయి అవి? ఇంకా ఉన్నాయి, స్టిల్ రన్నింగ్. ఏంటి 1940s లో స్టిల్ start రన్నింగ్ చేశారు? అవి. Still మీరు ఆ స్థలాలు చూస్తే అసలు వీళ్ళు ఎందుకు దానం చేశారు వీళ్ళు అనే ఇది వస్తుంది. అంతంత మా ప్రైమ్ లొకాలిటీ, అంత వాస్ట్ ఉన్న 15 కోట్లు గ్రౌండ్స్ ప్రెసెంట్ అది. ఈచ్ స్కూల్ 15 కోట్లు. అది పేర్లు ఏంటంటే ఈదర వెంకట్రావు గారు మున్సిపల్ హై స్కూల్, ఈదర్ సుబ్బమ్మాదేవి సుబ్బమ్మాదేవి ఆయన మున్సిపల్ భార్య పేరు సుబ్బమ్మాదేవి గారు, నాయనమ్మ గారు. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే అండి, బ్యాక్ ఇన్ ద డే అంటే అట్లీస్ట్ 1927 అంటే మనకి ఇంకా ఫ్రీడమ్, మనకి స్వాతంత్రం వచ్చి 20 ఏళ్ల క్రితం కదా. అది అప్పట్లో ఈ ఫ్రీడమ్ మూవ్మెంట్ అనేది మంచి హైలో ఉండేది కదండి. అప్పట్లో చాలా వరకు మనం ఈ ప్రింటింగ్ ప్రెస్లు ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్ కి సంబంధించి బోర్డులన్నీ ప్రింటింగ్ లాంటివి జరిగేవి. అది పేపర్ అయినా yes, sir. లేకపోతే కాళపత్రాలైనా ఏదైనా they used to print those. సో వెంకటరామన్ కో క్యాలెండర్ స్థాపించే రోజుల్లో Ah. ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్ కి కూడా ఏమైనా ప్రాసెస్ అంటే అప్పుడు మాకు మా మదర్స్ గ్రాండ్ ఫాదర్ ఆయన కంబైన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్ర మెడ్రాస్ ఆ రోజుల్లో, టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆయన బాగా సహకరించారు మాకు. దాని తర్వాత దామోదరం సంజీవ గారు అని చీఫ్ మినిస్టర్ చేశాడు ఈ ఆంధ్రప్రదేశ్. అప్పుడు అంతా మెడ్రాస్ స్టేట్ గా కింద ఉండేది. ప్రిన్స్లీ దాని స్టేట్ తర్వాత తమిళనాడు అయిపోయింది, ఇది ఆంధ్ర అయిపోయింది. వీళ్ళ పెద్దనాన్నగారు టంగుడు ప్రకాశం గారు సార్ పెద్దనాన్న. మా అత్తగారు టంగుడు ప్రకాశం గారి బ్రదర్ డాటర్. అద్భుతం. శ్రీరాము గారని ప్రకాశం గారి. మీరు టంగుటూరి సూర్యకుమార్ గారి పేరు వేరే వీళ్ళ అక్క ఉంటారు. అవుతారు టంగుటూరి మా తెలుగు తల్లికి మల్లెపూట. Correct, తెలుసు. షీఈ్ మా అమ్మగారి స్వయాన మేనత్త. మా తెలుగు తల్లికి మల్లె పూదండ. ఆ ప్రింటింగ్ ప్రెస్ లో అప్పట్లో మా ఈదర వెంకటరామయ్య గారు ఈ మన స్వాతంత్రానికి సంబంధించిన ప్రింటింగ్లు, పత్రాలు అలాంటివి కూడా ఏమైనా జరిగేవి? చేసేవారు. ఎందుకంటే వాళ్ళు మన తాలూకా వాళ్ళు కాబట్టి వాళ్ళు దే యూజ్డ్ టు గివ్ us ప్రింటింగ్ ఆర్డర్స్. మరి అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు బ్రిటిష్ వారి దగ్గర నుంచి కూడా ఏదో కైండ్ ఆఫ్ ప్రెషర్ ఉండేదిగా? అంటే పర్టికులర్ గా ఇది అని లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం ఇవి పత్రికలు ప్రింట్ చేయడం అని చేసేవాళ్ళు. సార్ అంటే మేడం 1927 లో స్టార్ట్ చేసాము అంటే ఇందాక నేను చెప్పినట్టు ఖచ్చితంగా 20 years అవే ఫ్రమ్ ఫ్రీడమ్ కదా మనకి. ఇలాంటివి మొదలెట్టినప్పుడు అంటే తిదివార నక్షత్రాలు, పంచాంగాలు, పుస్తకాలు ఏదైనా సరే అప్పట్లో మన్ని రూల్ చేసిన బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి అంటే ఏమైనా సపోర్ట్ ఉండేదా, ఇబ్బంది ఉండేదా, లేకపోతే? లేదండి, ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ ఈ పుస్తకాలన్నీ రిఫరెన్స్ బుక్స్, తెలుగు సాహిత్యానికి తో లింక్ అయిన పుస్తకాలు. అప్పుడు మాకు పెద్ద ఇబ్బందులు ఏమి ఉండేవి కాదు. ఆఫ్టర్ నేషనలైజేషన్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ మాకు కొంచెం ఈ పబ్లిషింగ్ అవన్నీ చేయడంలో కొన్ని ఇబ్బందులు పడ్డాము. అంటే మీరు బ్యాక్ ఇన్ అప్పట్లో అంటే మీరు ఈ వెంకటరామయ్య ఫ్యామిలీలోకి మీరు కోడలుగా ఎంటర్ అవుతున్నప్పుడు ఈ లెగసీకి సంబంధించి మీరు విన్న కథలు ఏమైనా గుర్తున్నాయండి? చాలా ఉన్నాయి, చెప్పండి. ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి. చెప్పండి. తాతయ్య మా మామగారు భోజనం చేసేటప్పుడు బయట ఎవరైనా ధన్యం వేసుకుని నిలబడ్డారంటే ఆయన తోడు భోజనానికి రావాలి కంపల్సరీ. బయటకు వచ్చి తొంగి చూసేవారు. 80s 90s. ఓకే ఓకే. ఫాదర్, ఓకే సార్ గారు ఫాదర్. ఓకే. మీ మామయ్య గారు అదే నలుగురు లేదే కానీ ఆయన భోజనం చేసేవారు. నలుగురు లేదు. తాతగారి టైం నుంచి కూడా అదే తాతగారు దాని తర్వాత తండ్రి గారు వాళ్ళతో పాటు ఎప్పుడు 4-5 ఉండాల్సిందే భోజనానికి. ఎవరైనా ఇతరులు వస్తే అలా ఇంటి చుట్టూ రౌండ్ గా ఒక ద్వారం ఉండేది. రౌండ్ గా ఇంటి చుట్టూ తిరిగి వెనక నుంచి వస్తే వారికి వెనకాల బ్యాక్ సైడ్ విస్తర్లు వేసేవారు. ఓకే. ఇప్పుడు మనం తింటున్నటువంటి వే స్టైల్ కాదు. పొద్దున్నే నో బ్రేక్ఫాస్ట్, నథింగ్. గ్లాస్ నారింజ జ్యూస్ మార్నింగ్ 7కి ఆఫీస్కి వెళ్ళిపోయేవారు. మళ్ళీ కంపల్సరీ 11:30కి వచ్చేవారు ఇంటికి. వచ్చి పట్టుపంచి కట్టుకొని తొంగి చూసేవారు బయటకు వచ్చి సింహద్వారం నుంచి. ఎవరైనా ఉంటే భోజనానికి రండి అని పిలిచి భోజనం తినవలసిందే, ఆయనకు ఆకలి ఉన్నా లేకపోయినా.
బయట వచ్చిన వాళ్ళు మా బాబు రమణ గారు కోతి కాంబినేషన్ కొమ్మచ్చి ఉన్నారు కదా. వేశారు. ఆ రమణ గారు మా ఇంట్లోనే ఉండి కొన్ని పుస్తకాలు రాశారు. ఇంట్లోంచి పారిపోయి వచ్చారు బాబు ఆ, అదే మా తాతగారు అది గమనించి నువ్వు బాగా పైకి వస్తావు నువ్వు అని చెప్పి 100 రూపాయలు ఇచ్చి మెడ్రాస్ వెళ్ళి నువ్వు మెడ్రాస్ వెళ్ళి అక్కడ సినీ వాళ్ళని పరిచయం చేసుకుని మీరు ఇచ్చేయండి, అక్కడైతే మీరు బాగా రాణిస్తారు అని చెప్పి మా తాతగారు ఆయన పంపించారు. ఆయన నాకు ముందుగా ఒక లెటర్ రాశారు. నేను మీ ఫ్యామిలీ గురించి మా కోతి కొమ్మచ్చి పుస్తకంలో ప్రస్తావించదలుచుకున్నాను, మీరు నాకు పర్మిషన్ ఇవ్వాలి అని ఒక లెటర్ రాసి పంపించారు ఆయన. అయితే అది ఇచ్చేస్తే అప్పుడు పబ్లిష్ చేశారు. అప్పుడు ఇంటి వాతావరణం వెనకాల ఉన్న తులసి మొక్క ఇవన్నీ ఆయన డిస్క్రైబ్ చేశారు పుస్తకంలో. కాదండి, కోతి కొమ్మచ్చి బుడుగు అనేవి తెలుగు వాళ్ళందరికీ రమణ గారు క్రియేట్ చేసిన ఫర్ ఎవర్ అండ్ ఎవర్ క్యారెక్టర్స్ కదా. అరే ఫెంటాస్టిక్. అండ్ ఆల్సో అండి ఇప్పుడు ఏలూరు పవర్ పేట అనగానే అరే పవర్ ప్రెస్ ఆయన ప్రెస్ పెట్టిన తర్వాత పవర్ పేట అని పేరు వచ్చిందండి. ఓహో, ఈ పవర్ ప్రెస్ వలన పవర్ ప్రెస్ వల్లనే పవర్ పేట అని పేరు వచ్చింది. ఈ పేటలో పవర్ ప్రెస్ ఉండేది కాబట్టి పవర్ పేట. ఆయన పేరుతోనే ఏలూరులో 4 వెంకట్రావు గారి స్ట్రీట్ అని మొత్తం ప్రెసెంట్ మేము ఉండేది కూడా వెంకట్రావు గారి స్ట్రీట్. అండ్ ఏలూరులో ఈ ప్రెస్ మొదలైన తర్వాత అసలు ఏ ఊర్లో జరిగిన ఏమంటారు చేంజెస్ కానీ లేకపోతే అప్లిప్మెంట్ కానీ అలాంటివి ఏమేమి ఉన్నాయండి? పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరొకరు వచ్చి విజిట్ చేయడం, ఏదో ఒకటి పండుగలో పబ్బాలు ఏదో ఒకటి జరిగేవి కదా. జరిగేవండి. శంకర జయంతి, శ్రీరామనవమి ఇలాంటి వాటిని వేడుకలు మొత్తం వీధులన్నీ పందిర్లు వేసి వారం వేసి చేసేవారు. ఓకే, శంకర జయంతి మెయిన్ గా శంకర జయంతి మా ఇంట్లో వాళ్ళకి శంకర మఠం ఉంది కదా మాకు. అదే ఈ పీఠాధిపతులు కూడా ఎవరైనా రావడం, ఆయన కంచి వారితో మాకు బాగా అనుబంధం ఉందండి, కంచి స్వామి వారితో. తర్వాత కుర్తాన స్వామి వాళ్ళతో కూడా మాకు మంచి అనుబంధం ఉంది. శృంగేరి వారితో కూడా ఇదివరకు ఉండేది, నాన్న అది కొంచెం ఇదైంది నాన్నగారి తర్వాత. కానీ కంచి వారు కుర్తాళం వారు మాకు దే ఆర్ అవర్ గురూస్. ఓ మేడం, మీరు ఇందాక చెప్పారు చంద్రశేఖర్ సరస్వతి గారు కూడా అప్పట్లో వచ్చేవారని, ఒకసారి ఆ స్టోరీ చెప్పండి. చంద్రశేఖర్ సరస్వతి గారు మేము ఉంటున్నటువంటి ఇంటికి కొబ్బరికాయ కొట్టారు, శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టారు. అట్లాగే శంకర మఠం కూడా నిర్మిస్తానని ఈదర వెంకట్రావు పంతులు గారు మనసులో అనుకోగానే ఆయన కూడా కొబ్బరికాయ కొట్టారు. అమ్మవారిని ఎలా చెక్కాలని శిల్పి అడిగారట. గాయత్రి అమ్మవారిని ఎలా, ఏలూరులో ఏకైక ఉన్నది శంకర మఠం గాయత్రి అమ్మవారు ఒకటే, ఇంకెక్కడా లేదు ఏలూరు. గాయత్రి అమ్మవారు చెక్కమంటే నాకు తెలియదు ఎలా ఉంటుందో. ఆవిడంటే అప్పుడు గంగా నది ఒడ్డున పూజలు చేసి ఆ గంగా జలం తీసి అట్లా పోసారు. అమ్మవారి దీని మీద అలా పోస్తుంటే అది షేప్ అమ్మవారి ఎలా ఉంటుందో అలాగే వచ్చిందండి. అప్పుడు దాన్ని అమ్మవారి దీని కింద అది అని చెప్తారు. అది ఇప్పుడు మా శంకర మఠంలో స్థాపితం. ఈ వాజ్ ద మెయిన్ పర్సన్ టు శంకర మఠం స్థాపితం చేయడానికి మాకు సహకరించిన వాళ్ళు కంచి పరమాచార్య. మొన్నటి వరకు కంచి స్వాములు వచ్చినప్పుడల్లా మా ఇంట్లో ఉంటుండేవారు. కానీ ఇప్పుడు ఇల్లు మారింది కాబట్టి కొంచెం వేరే కాంబినేషన్. లేకపోతే మా ఇంట్లోనే, అసలు ఎప్పుడు మా ఇంట్లోనే పరమాచార్య వచ్చిన, జయేంద్ర సరస్వతి స్వామి, సిద్ధేశ్వరానంద భారతి స్వామి వారు ప్రెసెంట్ నేను వారి శిష్యురాలిని, ఆయన వచ్చిన మా ఇంట్లోనే దిగుతారు. అసలు అప్పట్లో ఈ అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఏనుగులు, గుర్రాలు మొత్తం సెలబ్రేషన్ ఉండేదా? అదేంటి వాళ్ళకి ఆ ఏనుగులకి ఆహారం పక్క ఊళ్ళ నుంచి తెప్పించేవాట బళ్ళ మీద. వారం రోజులు ఉండేవాట పరమాచార్య ఆయన. అది ఆయన పరమాచార్య ఈ ఎవరు యూస్ టు ట్రావెల్ ఆన్ ట్రైన్ బై రోడే. ఇందులో ఈ ఏనుగుల మీద వాటి మీద ట్రావెల్ చేసుకునే వచ్చేవారు. అలాంటి వారితో మాకు అనుబంధం అంటే నిజంగా చాలా. అలాగే మా పంచాంగకర్తలు తంగిరాల పూర్ణయ్య సిద్ధాంతి గారు. ఓకే, ఆయన గండపెండేరం తొడిగింది ఫస్ట్ తాతగారే, వెంకట్రావు పంతులు గారే.
ఆయన ఏనుగు మీద తీసుకొచ్చి మా ప్రముఖ ఇప్పుడు అంతా ప్రజెంట్ జనరేషన్ వల్ల మేము కొంచెం కమర్షియల్ చేసాం మా పాతిళ్ళన్నీ. 8 years బ్యాక్ హౌస్ మాది. చంద్రశేఖర్ సరస్వతి గారు కొబ్బరికాయ కొట్టడం, తంగిరాల పూర్ణే సిద్ధాంతి గారు వచ్చి గండపెండేరం తొడగడం, వీధి మొత్తం ఏలూరు ప్రజానీకం అంతా ఈదరవారి ఇంట్లోనే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎన్ని రోజులు ఎంతమంది ఉన్నా వారికి అందరికీ భోజనాలు అన్ని ఇంట్లోనే జరిగాయి. వెంకటరామాయణ కో క్యాలెండర్ అనగానే ఇందాక నేను చెప్పినట్టు ఇంట్లో ఒకవేళ మంచి జరిగిన శుభకార్యాలైనా ఇంకో ఏమైనా సరే చూసి చెప్తారు కదా, అవి జస్ట్ సింబల్స్ తో మీరు సెట్ చేస్తారు అంతా. ఇందులో అసలు ఆ తిదివార నక్షత్రాలు లాంటివన్నీ ఎవరి దగ్గర నుంచి మీరు ఆ హెల్ప్ తీసుకొని ప్రింట్ చేస్తారండి? హూ గైడ్స్ యూ? తిదివార నక్షత్రాలు బేసిక్ ఆస్ట్రాలజర్స్ ఉంటారండి. ఓకే, ఎవరండి అది? మాకు వచ్చేసి తంగిరాల వాళ్ళు మనకి ఆస్ట్రాలజర్స్ జాతకాలు అవన్నీ వేస్తారు. వాళ్ళు బేసిక్గా మాకు ఓన్లీ క్యాలెండర్కే మాకే ఇస్తారు. వాళ్ళు ఇంకా వేరే ఎక్స్క్లూజివ్ గా స్థాపించిన దగ్గర నుంచి అండి, స్థాపించిన నుంచి వాళ్ళు కూడా 3 జనరేషన్ నుంచి మాకు స్నేహం వాళ్ళకి. ఓహో, ఇది ఒక బాండింగ్ ఉంది. మాకు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ఎవరికి ఇవ్వకూడదు, అది మా గుడ్ విల్. అది రిటర్న్ గా ఓహో మాకు ఇచ్చినటువంటి తిదివార నక్షత్రాలు మాకు వాళ్ళు 6 నెలల ముందు నుంచి స్టడీ చేస్తారు, మా కోసం రెడీ చేస్తారు. మాకు ఇచ్చినటువంటి మెటీరియల్ ఇంకొకరికి ఇవ్వకూడదు, అది వాళ్ళకి మాకు బాండింగ్. అదే మా గుడ్ విల్. వెంకటరామాయణకో తంగిరాల సిద్ధాంతి గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరిని అడిగినా మీకే ఫోన్ చేస్తారేమో. అవును. ఓహో, అవునా? మరి కానీ అసలు నాకు ప్రతిసారి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఈ పంచాంగాలకు సంబంధించి దుర్ముహూర్తాలు ఈ రోజులకు సంబంధించి ఇప్పుడున్న జనరేషన్ లో కూడా ఆ ఇంపార్టెన్స్ కానీ లేకపోతే ఆ ప్రిఫరెన్స్ కానీ ఉందంటారా? తప్పకుండా ఉంది అండి, తప్పకుండా ఉంది. ఎందుకంటే మా అభిమానులు, మా శ్రేయోభిలాషులు, మా కస్టమర్లు మమ్మల్ని తప్పకుండా మార్కెట్ లో ఆదరిస్తున్నారు. స్టిల్ చదివినా చదవకపోయినా ఇంకా మా అభిమానులు ఉన్నారు, లక్షల మీద. చదువుతున్నాం కాబట్టి వెతుకుంటూ మీ దగ్గర వచ్చామండి. ఫ్యూచర్ జనరేషన్ కి అందించాలి. వి హావ్ టు ఆల్సో మేబీ అసలు వీటికి సంబంధించి అసలు తెలుగు క్యాలెండర్స్ ఎలా చదవాలి, ఎలా డీకోడ్ చేయాలనేది కూడా నేను ఎక్సర్సైజ్ లాగా పెట్టలేమో. మీరు తెల్లవారితే తే అని పెట్టారు అంటే ఈవేళ తెల్లవారుజామున రేపు తెల్లవారుజామున అని అలా కూడా మాకు ఎంక్వైరీస్ వస్తాయి. దాని అన్నిటికీ సమాధానం చెప్తామండి. చెప్పండి. తే అని పెడతారు చాలా సార్లు. తే అంటే ఈ వేళ నుంచి మొదలయ్యి రేపు తెల్లవారుజామున వరకు. చాలా మంది శాస్త్రజ్ఞులు మన క్యాలెండర్ తీసుకుని ఏ రోజు ఆ రోజు తిదివార నక్షత్రాలు చెప్తున్నారు. అనంతలక్ష్మి గారు వాళ్ళందరూ కూడా యూట్యూబ్లో అక్కడ చెప్తున్నారు మన క్యాలెండర్ గురించి. మేడం, ఇది ఒక్కసారి నాకు డీకోడ్ చేయండి. ఇప్పుడు పంచ 703 అంటే 19 బహుళ చవితి. బహుళ చవితి తెల్లవారితే 5:25 ఓకే. మఖ నక్షత్రం పగలు ఈ రోజు 1:22 వరకు ఉన్నట్టు. రాత్రి వర్జం 9:58 లగాయతు వరకు. రాత్రి వర్జము 9 గంటల నుంచి 58 లగాయతు. లా అంటే అంటే అక్కడి నుంచి స్టార్ట్. ఫ్రమ్ లా అంటే ఫ్రమ్. మేడం, ఖచ్చితంగా మీరు ఒక చిన్న వీడియో పెట్టి తెలుగు క్యాలెండర్ ఎలా చదవాలి నేర్పించండి మాకు. అది మేము 100 సంవత్సరాల సెలబ్రేషన్స్ లో తప్పకుండా తెలుగు కొంతమంది హైదరాబాద్ లో ప్రముఖులు ఫోన్ చేశారు, తెలుగు క్యాలెండర్ కావాలమ్మా, మీరు ఇంగ్లీష్ పదాలు సండే మండే అని వాడుతున్నారు, అలా కాదు భానువారం అట్లా తెలుగులో. భానువారం అంటే ఆదివారం. కాదు, అది తెలుగు భాష. ఆ భాష వేరు. మళ్ళా అచ్చమైనటువంటి తెలుగు, అచ్చమైనటువంటి తెలుగు భాష. భానువారము, సప్తవారము. సప్తవారం అంటే 7th డే, సండే. అదే సాటర్డే. అంటే మామూలుగా ఈ శుక్ర శని ఇవన్నీ కూడా లైన్ గా ప్రభవ విభవ సంవత్సరాలు 60 సంవత్సరాలు కూడా ఇంట్రడ్యూస్ చేయమని అడుగుతున్నారు. ఇది 100 ఏళ్లకి మేము తప్పకుండా అది మా శ్రేయోభిలాషులకి మా కస్టమర్లకి అందిద్దామని అనుకుంటున్నాం. చేసి తీరాల్సిందేనండి.
అంటే ఎవరో దాకా సార్ అది ముందు నాలాంటి వాళ్ళ కన్నా తెలుగు క్యాలెండర్ డీకోడ్ చేయడం చదివితే ఇది ఒక ఏమంటారు కొత్త ప్రోగ్రామింగ్ కోడ్ నేర్చుకున్నట్టే. కానీ ఎప్పుడైనా సరే ఇలాంటి తిదివార నక్షత్రాలు ప్రింట్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ జరగటం లాంటిది జరిగిందండి? తప్పకుండా జరుగుతుందండి, ప్రతి సంవత్సరం జరుగుతుంది. తంగిరాల వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఏమైనా ఇబ్బంది చెప్పాడు? అంటే కొన్ని డౌట్స్ మేమే క్లియర్ చేస్తాము. మా డౌట్స్ మేము క్లియర్ చేయలేని పక్షాల్లో వాళ్ళ నెంబర్ ఇస్తాం. వాళ్ళ నెంబర్ కూడా వేస్తామండి పైన, వెనకాల సిద్ధాంతులు సంప్రదించేవారు అని చెప్పి. సరే, ఇప్పుడు మనం వెంకటరామ అండ్ కో అన్న క్యాలెండర్ ని ఎంత మనకి మన బాడీలో డిఎన్ఏలోకి వెళ్ళిపోయిందంటే, ఇప్పుడు బయట పౌర్ణమి ఉన్నా సరే వీళ్ళు అమావాస్యని రాస్తే అమావాస్యని ఫిక్స్ అయిపోతారు కదా. ఇప్పుడు క్యాలెండర్ లో పౌర్ణమి అంటే ఉట్టి ఒక ప్లెయిన్ సర్కిల్ పెడతారు, అమావాస్య అంటే బ్లాక్ స్పాట్ పెడతారు. ప్రింట్ చేస్తున్నప్పుడు అమావాస్య రోజు కూడా బ్లాక్ పెట్టాల్సిన ఇంక్ అయిపోతే ఉట్టి రౌండ్ సర్కిల్ ఉంటుంది కదా. అలాంటి మిస్టేక్ కూడా అలాంటి మిస్టేక్ జరగలేదండి. సారీ నాకు పౌర్ణమి అది కరెక్ట్ గా ప్రింట్ చేస్తారు. అది అమావాస్య పౌర్ణిమలు మాత్రం ఎప్పుడు తప్పు. కానీ కొంతమందికి అర్థం కాక తెల్లవారితే బహుళ చవితి, శుక్ల శుద్ధ విధియ ఇలాంటివి చేత కాకపోతే మాకు రోజు ఒక 70-80 కాల్స్ వస్తాయి. మరి హౌ డు యు రిపేర్ దట్ అండి? ఇంకా నెక్స్ట్ ఇయర్ అంటే రిపేర్ నెక్స్ట్ ఇయర్ కి వాళ్ళకి సారీ చెప్తాం. ఏమన్నా తప్పు పడితే, ఏదైనా నక్షత్రం 100% పడదు, ఒకవేళ పడితే అభిమానులకి మేము సారీ చెప్పుకుని తప్పుని నెక్స్ట్ ఇయర్ రాకుండా చూసుకో. అద్భుతం. ఓనింగ్ అప్ ద మిస్టేక్ ఈజ్ అన్ అమేజింగ్ థింగ్. అండ్ అన్నిటికంటే మోనో ఈజ్ అంటే ఆల్మోస్ట్ 100 years లో 1927 నుంచి 2025 98 years ద హోల్ థింగ్ ఈస్ ద ఇమేజ్ ఆర్ గుడ్ విల్ కదా. ఈ ఇమేజ్ లేకపోతే గుడ్ విల్ డ్యామేజ్ చేయడానికి మీ కంపిటీటర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎప్పుడైనా ఏదైనా ప్రయత్నాలు చేయటం, మీరు దాన్ని కొట్టిపారేయడం లాంటివి జరిగాయా? జరిగింది. అది లాస్ట్ వైజాగ్ లో వాళ్ళు ఇలాగే డూప్లికేట్ క్యాలెండర్లు ప్రింట్ చేశారు. డూప్లికేట్ అంటే పైన వెంకటరామ అండ్ కో తోటే వెంకటరామ అండ్ కో దీంతో మామూలుగా చేశారు డూప్లికేట్. అప్పుడు మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చి, అప్పుడు కొత్తగా సెల్ ఫోన్స్ వస్తున్నాయి. ఆ పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తుంటే అక్కడ నాకు స్పీకర్ ఆన్ చేసి నాకు వినపడి నేను ఎక్కడో ఉంటాను, వాళ్ళు కాన్వర్జేషన్ ఇచ్చేసి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇచ్చేసారు. ఇక్కడ కోర్టులో, ఏలూరు కోర్టులోనే జ్యూరిస్డిక్షన్ కాబట్టి వాళ్ళని ప్రాసిక్యూట్ చేసాము. దాని తర్వాత వాళ్ళు అపాలజీస్ చెప్తే ఇంకా కోర్టులో విత్డ్రా చేసుకుని నెక్స్ట్ టైం నుంచి అలా రిపీట్ చేయకండి అని చెప్పామన్నమాట. అప్పటి నుంచి మాకు డూప్లికేట్లు గొడవ లేదు. విశ్వపతి గారు అని ప్రముఖులు, మూర్తి గారు అని ఆయన సైంటిఫికల్ గా లోగోస్ తయారు చేస్తారు ఆయన. అప్పుడు నేను అప్రోచ్ అయితే అప్పుడు ఆయన లోగో ఇచ్చారు విశ్వపతి గారు. అప్పటి నుంచి మాకు సేల్స్ ఒక 30-40% పెరిగింది కూడా. కానీ సార్ మనోళ్ళు దాన్ని కూడా కప్పిపెడతారు, చూడండి చేస్తారు కదా. అదేదో హోలోగ్రామ్ చేశారండి, కానీ మార్కెట్ లో మా అభిమానులు తెలివి తక్కువ వాళ్ళు కాదు. వాళ్ళు మాకే ఫోన్ చేసి వితిన్ 1 second లో చెప్పేస్తారు. మార్కెట్ రిలీజ్ అయిన ½ an hour లో 10 minutes లోనే మాకు న్యూస్ వచ్చేస్తుంది. వీళ్ళు అభిమానులు కదండి, వీళ్ళు ఏమంటారు, డైహార్డ్ ఫ్యాన్స్. ఒకవేళ వచ్చిన మా అనుచరులు ఎవరైనా ఇలాంటి డూప్లికేట్ తీసుకొచ్చినా వాళ్ళు లాస్ అవుతారు, కానీ మా అభిమానులు మాత్రం మమ్మల్ని లాస్ చెయ్యనివ్వరు. కదా మీరు ఆల్మోస్ట్ 100 years అయింది కదా స్థాపించినప్పుడు. సరే ఓన్లీ తెలుగు ఫైన్, కానీ పాన్ ఇండియా లాగా మీరు కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ఎందుకు ఇది చేయలేదండి? పాన్ ఇండియా మేము ఒకసారి ట్రై చేసామండి, కానీ అది మాకు సక్సెస్ కాలేదు. ఎందుకంటే అప్పుడప్పుడే స్టార్ట్ చేసింది కదా. అది తెలుగు అయితే చాలా ఎస్టాబ్లిష్ అయిపోయింది. అది పాన్ ఇండియా అంటే మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ అడ్వర్టైజ్మెంట్, పబ్లిసిటీ ఇవన్నీ చేయాల్సి వస్తుందని మేము ట్రై చేసాము, కానీ కుదరలేదు ఎందుకో. కానీ చికాగోకు మాత్రం మేము ఒక 10 years నుంచి కాశీపట్ల పార్వతీ శర్మ గారని ఆయన చేత చేయించి నేను చికాగోకి 10 years నుంచి క్యాలెండర్ అందిస్తున్నాం. కానీ మీకు గ్రోయింగ్ అప్ డేస్ లో మీ చిన్నప్పుడు స్పెషల్ గా మీ తాతయ్య గారు అంటే మీకు కూడా
చందమామ చూపిస్తాను, సూర్యుడు చూపిస్తాను అని చెప్పి భోజనాలు పెట్టి ఏదైనా మీరు ఆడుకునే రోజుల్లో ఎనీథింగ్ అబౌట్, అంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళనో, లేకపోతే అప్పట్లో ప్రింటింగ్ సిస్టమ్ ఎలా ఉండేది, ఎనీ స్టోరీస్ మీకు కానీ మీ ఫాదర్ గుర్తున్నాయి? ప్రింటింగ్ సిస్టమ్ వచ్చేసి లెటర్ ప్రెస్ అండి. మీకు లెడ్స్ వచ్చేవి. ఓకే. లెడ్స్ని అక్షరాలు మీద వాటి మీద లిటోగ్రఫీ ద్వారా ప్రింట్ చేస్తారు. అది సెట్ చేసేవాళ్ళు. దాని తర్వాత ఆఫ్సెట్ ప్రింటింగ్ వచ్చింది మాకు. ఎప్పుడు 1967లోనే మేము వెస్ట్ జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాము. సో దాని తర్వాత నెక్స్ట్ ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ నెక్స్ట్ ఏమేం జరిగిందండి? టెక్నాలజీ ఆఫ్సెట్ ప్రింటింగ్ మిషన్ అంటే మీకు సిలిండర్ మీద ఫస్ట్ సిలిండర్ మీద ప్లేట్ మేకింగ్ ఉంటుంది. ఇట్లాంటి ప్లేట్స్ ఉంటాయి, సన్న అల్యూమినియం ప్లేట్స్, దాని మీద ఎంబాస్ చేస్తారు. ఫోటోగ్రఫీ ఎంబాస్ చేసి అది మిషన్ మీద పెట్టి దాన్ని ఇచ్చేస్తారు. సార్ నాకు అసలు క్యాలెండర్కి సంబంధించి ఉన్న ఒక డౌట్ ఏంటంటే 1927 అంటే నేను ఇమాజిన్ కూడా చేసుకోలేను అప్పుడు తెలుగు క్యాలెండర్. సరే, దానికి ముందు అసలు మన వాళ్ళు డేట్లు, ఈరోజు ఏం డేటు లేకపోతే ఈరోజు ఏం తిథి లాంటివన్నీ తెలుసుకోవాలంటే ఏం చేసేవారు? అప్పుడు బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళేవారండి అందరూ. తాతగారికి ఆయన స్వయంగా ఆయనకి ఆలోచన వచ్చింది. ఆయనే డైరెక్ట్గా ఆయనే క్యాలెండర్ రాసి చూసి ఒకసారి 2 సార్లు ప్రింట్ చేసి చూశాక అప్పుడు ఈ తంగిరాల పూర్ణే సిద్ధాంతి గారితో స్నేహభావం కలిగింది. అప్పుడు వీరిద్దరూ ఒకటయ్యారు. ఎదురు వెంకట్రావు పంతులు గారు, తంగిరాల పూర్ణే సిద్ధాంతి గారు. అప్పటి నుంచి ఆయన రాయడం, ప్రూఫ్లు చేయడం, ఇక్కడ తాతగారు ప్రింటింగ్ చేయడం. మరి నాకు ఇంకోటి గుర్తుంది, అంటే నేను మా అమ్మగారికి ఇలా వెంకటరామాయణకో క్యాలెండర్ గురించి నేను ఆ హిస్టరీ తెలుసుకోవడానికి వెళ్తున్నాను అన్నప్పుడు నాకు చెప్పిన ఇంకో మాట, చిన్నప్పుడు మేము వెంకటరామాయణకో ఎక్కల పుస్తకం చదువుకుంటూ మేము చదువుకున్నాము. అలా ఎక్కల పుస్తకం దాని స్టోరీ చెప్పండి, ఎలా మొదలైంది అసలు అది? అది మా టెక్స్ట్ బుక్స్ ఉండేవి. టెక్స్ట్ బుక్స్ హోల్ అండ్ సోల్గా మేము ప్రింట్ చేసేవాళ్ళం, ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు. ఇప్పుడు బ్రిటిష్ టైం అప్పటి నుంచి. అందులో స్పెషల్ ఎక్కాల పుస్తకం అండ్ కొత్త ఆంధ్ర వాచకం. కొత్త ఆంధ్ర వాచకం అని కొత్తగా తెలుగు నేర్చుకునే వాళ్ళకి అచ్చులు, హల్లులు, దీర్ఘాలు, గుడి దీర్ఘాలు ఎవరికి ఏమీ తెలియదండి అవి. ఏబిసిడి, అదే ఇప్పుడు ఏబిసిడీలు ఏ ఫర్ యాపిల్ ఉన్నాయి కదా, ఇది ఆ ఫర్ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, అలా ఉంది. ఇప్పుడున్న తెలుగు పుస్తకాల్లో రూ ఉన్నాయండి? అప్పుడు ఉన్నాయి. బండిరాలు ఉన్నాయా లేపేశారా? బండిరాలు. కానీ ఎస్ చెప్పండి, అసలు ఎక్కల పుస్తకం ఎలా వెరీ ఫేమస్ అండి. అది అప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్ కి ఎక్కలు పుస్తకాలు వేసేవాళ్ళం. అప్పుడు మాదే హోల్ అండ్ సోల్ మొనాపలి. దాని తర్వాత అన్ఫార్చునేట్లీ దే హావ్ బీన్ నేషనలైజ్. బట్ మై క్వశ్చన్ ఈజ్ అసలు ఎందుకు మొదలెట్టారు అని, ఆ స్టోరీ ఏంటి? ప్రింటింగ్ ఎక్స్పాన్షన్ కోసం అన్ని రకాల పుస్తకాలు వేసేవారు. ఇంకేమేమండి ఒకసారి నాకు చార్ట్స్ ఉండేవండి, యాపిల్ చార్ట్స్ అన్ని తెలుగులోనే, నో ఇంగ్లీష్. అంటే యాపిల్ బొమ్మ వేసి కింద తెలుగులోనే ఉండేవి చార్ట్స్ అన్ని ఉండేవి. చార్ట్స్ బిజినెస్ చాలా బాగుండేది. అంటే చదరంగం, గుణితాలు, దీర్ఘాలు, అవన్నీ ఆలు, అమ్మహాదాకా అలాగన్ని చార్ట్స్ ఉండేవి. రాష్ట్ర రాజధానులు, ఇందిరాగాంధీ చరిత్రలు, మహాత్మా గాంధీ చరిత్ర, శంకర్ నారాయణ డిక్షనరీ. ఇంకా తర్వాత ఇది మంది చాలా ఫేమస్ అండి. ప్రెసెంట్ ఎంఏ యూనివర్సిటీస్ అందరూ వాడతారు పూర్వగాథ లహరి, జస్ట్ లైక్ డిక్షనరీ. ఇప్పుడు శకుంతల ఉందనుకోండి, శకుంతల గురించి డిస్క్రైబ్ చేస్తారు, దుష్యంతుడు గురించి. చాలా ఫేమస్ ప్రెసెంట్ ఇన్ మార్కెట్. కాదండి, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు ఈ తెలుగు పుస్తకాలు సరే, ఈ చార్ట్స్ గురించి చెప్పేవాడు కదా, ఇప్పటికీ చిన్నపిల్లలకి నేర్పిస్తున్నప్పుడు ఏదైతే ఆ అంటే అమ్మ, ఆ ఓ బండి మనకి అమ్మహా వరకు నేర్పిస్తారు కదా, అవన్నీ అసలు మొదలెట్టింది తాతగారేనండి, వెంకట్రావు పంతులు గారే. అన్ని వెరైటీస్ అండి. ఇక తెలుగు సాహిత్యాన్ని నలుగురికి తెలియజేయడం ఎలా అనే దాంట్లో ఇవన్నీ వస్తాయి. ఆయన ఎప్పుడు లాభాలు ఆర్జించలేదండి.
లాభాలు ఎప్పుడూ ఆర్జించలేదు, వ్యాపారంలోనే కాదు, పర్సనల్ లైఫ్లోనే కాదు, దేంట్లోనే లాభాలు అన్ని ఆర్జించలేదు. దానాలు ధర్మాలు అన్ని దానాలు ధర్మాలు. ఇన్ఫాక్ట్ మేడం, ఈ దానాలు ధర్మాలు అంటే గుర్తొచ్చింది, మీరు ఒక ట్రస్ట్ కూడా రన్ చేస్తారు కదండి? అవును, వెంకట్రావు పంతులు గారి ట్రస్ట్. అందులో ఏమేమి కవర్ అవుతాయండి? అంటే మామూలుగా ఉన్న పూర్ స్టూడెంట్స్ ఉంటే మేము ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చేస్తాం. ఓకే, అంటే ఏలూరులోనైనా పూర్ స్టూడెంట్స్ ఎక్కడైనా? ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళు కరెక్ట్ క్రెడిషియల్స్ పట్టుకొస్తే ఓకే. యూస్ టు గివ్ స్కాలర్షిప్స్. ఇది వరకు బీకామ్ బిఏలు అవన్నీ చదువుకోవడానికి పూర్ స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు. వాళ్ళకి యూస్ టు పే దోస్ ఫీజులు అవన్నీ కట్టడం అవన్నీ చేసేవాళ్ళు అనమాట. కదండి, ఈ ఇందులో ఎడ్యుకేషనల్ ట్రస్ట్ లో భాగంగా చదువుతో పాటు గుళ్ళు సత్రాలు అవి కూడా? తప్పకుండానండి. ఆయన స్థానిక శంకరమఠం రామచంద్రరావుపేటలో ఉంది. ఓకే. ఆయన అప్పట్లో 1935లో బిల్డప్ చేశారు. ఇద్దరు వెంకట్రావు పోస్ట్ ఆఫీస్, వెంకట్రామ పవర్ ప్రెస్, అన్ని వెంకట్రామ. మీరు పుస్తకాలు ప్రింట్ చేస్తున్నారు, అండ్ పుస్తకాలు ఇప్పటికీ అంటే వెంకటరామ అండ్ క్యాలెండర్ లాగా పుస్తకాల్లో బాగా ప్రసిద్ధి చెంది ఫేమస్ అయింది ఏదండి? క్యాలెండర్ కాకుండా పూర్వగాథలహరి. ఓహో. తర్వాత ఇది కూడా భగవత్స్తుతి. బట్ భగవత్స్తుతి అందరూ ఇది లేకపోతే ఇది లేని ఇల్లు ఉండదు. ఇక్కడ ఇది లేని ఇల్లు ఉండదు. అన్ని స్తోత్రాలు ఉంటాయండి, అన్ని శ్లోకాలు ఉంటాయి. ఇన్ఫాక్ట్ శ్రీమద్ భాగవతం కూడా ఉంది కదా? ఏమండి? భాగవతం కూడా. భాగవతం ఉంది. భాగవతం ఉండేది 4 వాల్యూమ్స్. సుందరాకాండ, ఆంధ్ర శబ్ద రత్నాకరం, అది కూడా డిక్షనరీ 3 వాల్యూమ్స్. ఇవన్నీ చాలా ఉండేవి. అది ఆదరణ తక్కువగా ఉంది, పుస్తకాలకు ఆదరణ తక్కువగా. ఇప్పుడు బుక్ రీడింగ్ కూడా బాగా తగ్గిపోయింది కదా. మరి దానికి ఏమైనా చేస్తున్నారండి బుక్ రీడింగ్ ఇంకా డెవలప్ అవ్వడానికి? మీ యూత్ ముందుకు రావాలండి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ముందుకు రావాలి. అంటే మీరు దాన్ని కన్వర్టింగ్ ఇంటూ ఆడియో బుక్? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు సబ్జెక్ట్ మెయిన్ గా చేసి పెట్టాలి. ప్రెసెంట్ హీరో చెప్తున్నారు కదా తెలుగు బుక్ రీడింగ్ చెయ్యాలి అని. అలాగే ఎవరైనా బాగా చేస్తే మా కూడా చాలా ఆదరణ పొందుతాయి మార్కెట్ లో. ఇప్పుడు మీరు ప్రింట్ చేసిన ప్రతి పుస్తకం మీ ఇద్దరు చదివేశారా? చదివేశాను. అన్ని క్వశ్చన్ అడగాలండి, డోంట్ వరీ. మీకు అడగడానికి కూడా ఉండాలి కదా. ఆయన అడగాలంటే ముందు నువ్వు చదవాలి కదా అంటారు నన్ను. కాదండి, మై బిగ్గెస్ట్ క్వశ్చన్ ఈస్, ఈ అంటే మీ తాతగారు స్టార్ట్ చేశారు, తర్వాత మీ నాన్నగారు, మీరు, అండ్ నౌ నెక్స్ట్ మీ జనరేషన్ కూడా రన్ అవుతుంది. 4 generations రన్ అవుతుంది కదా. అసలు ఆయన మొదలెట్టినప్పుడు ఒక పర్సన్, అసలు ఈ పర్సన్ ఓరియంటెడ్ గా ఉన్నది సిస్టమ్ ఓరియంటెడ్ గా కన్వర్ట్ అవ్వడానికి మీరు తీసుకున్న జాగ్రత్తలు, మీరు సెట్ చేసిన ప్రాసెస్ ఏంటి? అంటే ప్యూర్ బిజినెస్ రిలేటెడ్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే ఉండేదండి మార్కెట్ లో. 1997 వరకు ఇదే వాడే. వచ్చే ఇన్కమ్ అంతా పుస్తకాలలో కన్వర్ట్ చేసాం. ఓకే. ప్రతి సంవత్సరం ఏదో ఇన్కమ్ వస్తుంది కదా, అవును. ఆ ఇన్కమ్ వచ్చినప్పుడు ఇలాంటి పుస్తకాలు అవన్నీ ప్రింట్ చేసి చేసేవారు. ఓకే. సో బేసిక్ రూట్ ఆఫ్ ది కంపెనీ ఇస్ క్యాలెండర్స్. కరెక్ట్. సో మై క్వశ్చన్ ఈజ్, అసలు ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ క్రియేట్ చేయాలి అంటే మీరు తీసుకున్న జాగ్రత్తలు కానీ, లేకపోతే మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ కానీ ఏంటి? అంటే సారు ఎప్పుడైతే యూత్ ని దృష్టిలో పెట్టుకుని, ప్రెసెంట్ జనరేషన్ దృష్టిలో పెట్టుకుని 20 years బ్యాక్ 4 color క్యాలెండర్ మార్కెట్ తీసుకొచ్చారు. ఓకే. ఇది కూడా మేము ఆల్మోస్ట్ బాగానే మార్కెట్ రిలీజ్ చేస్తున్నాము. ఓకే. అదొకటి మేము ఛాలెంజ్ గా తీసుకున్నాం. ఇది వరకు వైట్ పేపర్స్ ఉండేవి బ్యాక్ సైడ్, మేము ఇదంతా ఇంట్రడక్షన్ చేస్తున్నాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రముఖుల్ని వేస్తాం. ఇది సిద్ధేశ్వరానంద భారతీ స్వామి కుర్తాళం, అలా ఒక్కొక్కటి కాశీ గురించి, అలా సమ్ ప్రముఖుల గురించి, తర్వాత వారఫలాలు, వాట్ ఎవర్ ఇట్ ఇంపార్టెంట్ అనిపిస్తుందో అది మేము తప్పకుండా ఇంట్రడక్షన్ ఇస్తున్నాం. బ్యాక్ సైడ్ రన్నింగ్ మ్యాటర్ ఇస్తున్నాం, కొన్ని శాస్త్రాలు. వీటన్నిటికీ మాకు సహకరిస్తున్నటువంటి సిద్ధాంతులు, ప్రూఫ్ రీడర్స్, డిటిపి ఆపరేటర్స్, మాకు వెనకాల ఒక పెద్ద టీం ఉంటుంది. ఎంతమంది ఉన్నారండి యాజ్ ఆఫ్ నౌ ఈ కంపెనీలో వర్క్ చేస్తారు? అంటే ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళది. డిటిపి వేరు, ఇది రాసేవారు తంగిరాల వారు, ప్రింట్ చేసేవారు వెంకటరామ వాళ్ళు, డిటిపి ఆపరేటర్స్, ప్రెస్, మిల్లు. మనకు కూడా మిల్లులో కూడా స్థానిక ప్రముఖ మిల్లులో మన పేపర్ ముందు ఫస్ట్ వాళ్ళకి ఏదో ముడిసరుకు ఉంటుంది కదా, ఆ ముడిసరుకుతో మన పేపర్ ఫస్ట్ సెంటిమెంట్గా మనకి తీస్తారు, సపరేట్గా తీస్తారు. మార్కెట్లో ఈ పేపర్ ఇంపాసిబుల్.
మామూలు పేపర్ మా వరకు పేపర్ మ్యానుఫ్యాక్చరర్స్. పేపర్ మ్యానుఫ్యాక్చర్ పేపర్ కూడా ఎక్స్క్లూజివ్ మీకు? ఎక్స్క్లూజివ్. ఓకే. ఓ ఓకే. లెగసీ ఫార్వర్డ్ ముందుకు తీసుకెళ్ళడం అనేది అంత ఈజీ కాదండి ఎవరికైనా సరే. బికాజ్ ఇంత పెద్ద సంస్థానం, ఇంత పెద్ద ట్రస్ట్, ఇంతమంది అభిమానులు, కొనేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు దీన్ని అంటే యాజ్ అ బిజినెస్ ముందుకెళ్ళి అంటే బ్రేక్ అవ్వకుండా, ముక్కలు అవ్వకుండా, అదేంటి చాలా ఉండుంటాయి ఇలాంటి, మనం వింటూనే ఉంటాం, చాలాసార్లు చూస్తుంటాం కదా. ఇది ఇంత స్మూత్ గా ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? ఇది అంతా మా తాతగారు వాళ్ళ బ్లెస్సింగ్స్ అండి. వాళ్ళ మీరు వాళ్ళ మమ్మల్ని కూర్చోబెట్టి గుడ్విల్ వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ మాకు. వాళ్ళు చేసిన దానాలు ధర్మాలు అవే అవే కాపాడుతున్నాయి. మమ్మల్ని కాపాడుతున్నాయి. క్యారీ చేయడం అనేది అంత ఈజీ కాదు, చాలా కష్టం. పైగా ఆ పేరు కొంచెం కూడా దానికి మచ్చ రాకుండా ముందుకు తీసుకెళ్ళడం అనేది, అది మీ ఇద్దరు అద్భుతంగా చేస్తున్నారు. అండ్ మీ నెక్స్ట్ జనరేషన్ కూడా. సో మీకు ఎలాంటి డైలీ బేసిస్ లో కానీ, లేకపోతే ప్రింటింగ్ నుంచి మార్కెటింగ్ అండ్ సెల్లింగ్ టైం వరకు మీకు ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి అంటున్నాను? ఛాలెంజెస్ ఉంటాయండి. 2-3 months ఉంటుంది, ఛాలెంజ్ ఉంటుంది. డూప్లికేట్ రాకుండా చూడాలి మార్కెట్ లో. వచ్చినా నో ప్రాబ్లం, ఎందుకంటే మా అభిమానులు మాకు ఉంటారు. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. ఏది అసలు ఈ ప్రింటింగ్ లైన్ లోనే నాకు కొంచెం అంటే ఏదైనా, బట్ నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నాను. లైక్ సార్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ నెక్స్ట్ జనరేషన్ కి కూడా ఈ వెంకటరామ అండ్ కో రిచ్ లెగసీని వాళ్ళందరికీ తెలియజేయడానికి మీరు ఏదైనా స్పెసిఫిక్ గా ఏదైనా ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం లాంటివి ఏమైనా చేస్తూ ఉన్నారండి? లేదండి, లేదు. నేను ఫ్యూచర్ లో చేద్దామనే ఉంది. వీళ్ళు ఏదైనా సోషల్ యాక్టివిటీస్ లో మాత్రం వెంకటరామ పేరు మీద మాకు తోచింది ఏదో స్పాన్సర్ చేస్తూ ఉంటాం. ఓకే ఓకే ఓకే. అండ్ రైట్ నౌ ఇప్పుడు ఒకవైపు నుంచి క్యాలెండర్స్ ఉన్నాయి, ఇంకో వైపు నుంచి బుక్స్ ఉన్నాయి. అండ్ ఇంకా దీన్ని దేనిలోకైనా విస్తరిస్తున్నారండి? అంటే డైవర్సిఫికేషన్ వాళ్ళే చేశారు. మా తాతగారు వాళ్ళే ఇచ్చి వెళ్ళిపోయారు సార్. గుడ్ విల్ మేము ఎక్స్పాండ్ చేయకుండా మొత్తం గుడ్ విల్. ఏలూరులో థియేటర్ కూడా ఉండేది. అప్పుడు నాన్నగారు ప్రత్యేకంగా థియేటర్ కూడా ఉండాలి, అది కూడా వెంకటరామ టాకీస్. మా అన్ని చిన్నప్పుడు ఇంకా ఉందా? ఇప్పుడు లేదు, ఇప్పుడు లేదు. అపార్ట్మెంట్ కల్చర్. అప్పుడు మేమంతా చిన్నప్పుడు వచ్చి మా ఇంట్లో ఉండేవారు. అన్ని ఎన్టీ రామారావు గారి సినిమాలే ఉండేవారు. సార్ ఫోటోస్ భానుమతి గారు, ఎన్టీఆర్ గారు మీ ఇంట్లో ఉండే. పి సుశీల గారి క్లాస్మేట్ మా అత్తగారు మెడ్రాస్ లో ఓల్డ్ బిఏ. మీరు చూసారు ఎన్టీఆర్ గారిని? ఇంతో పాటు ఇంటికి వచ్చేవారు. ఆ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే మా ఇంట్లోనే వాళ్ళ లంచ్ అంతా ఇంట్లో. విజయ్ చందర్ గారు మాకు మా అమ్మకి ఫస్ట్ కజిన్ అవుతారు. అంటే మీరు పెద్ద ఎన్టీఆర్ గారిని చూసారంటేనే చాలా అద్భుతం. అసలు మీరు లక్కీ ఫెలో మీరు. అంటే చాలా చిన్నవారట, ఇంట్లో ఉంటే వాళ్ళందరూ భోజనానికి ఇక్కడ దిగి మా ఇంటికి వచ్చేవారు. వెంకటరామ అండ్ కో అన్నప్పుడల్లా నాకు 1927 లో మొదలైన ఆ రోజులే గుర్తొస్తున్నాయి నాకు. సో నాకు ఒక్కసారి మమ్మల్ని మళ్ళీ ఆ జనరేషన్ లోకి తీసుకెళ్ళి, అసలు ఆ టైంలోకి తీసుకెళ్ళి ఎంత పెట్టుబడి పెట్టుంటారు, ఎలా మొదలెట్టుంటారు, ఒకసారి ఆ స్టోరీ చెప్పండి మాకు. సేవ. ఆయన వ్యాపార దక్షత కలవారు. ఆయన ఫస్ట్ నడుస్తూ క్యాలెండర్లు పవర్పేట దగ్గర అమ్మేవారని విన్నాను. తలపాగా కట్టుకొని, పంచే మోకాల వరకు వేసుకుని, కండువా భుజం మీద వేసుకొని రైల్వే స్టేషన్ దగ్గర ఇదివరకు మెల్లగా వెళ్ళే ట్రైన్స్ ఉండేవి కదా, అందులో ఎక్కువగా ఆయన తిరిగి అమ్మేవారు పుస్తకాలు అవన్నీ ఆయన స్వయంగా అమ్మి రూపాయి లాభం ఆర్జించకుండా ఎన్నో సాంఘిక సేవలు చేస్తూ, సమాజ సేవలు చేస్తూ ఆయన వ్యాపారాన్ని డెవలప్ చేస్తూ వచ్చారు. అలాగే ఏలూరులో తర్వాత సైకిల్ మీద, తర్వాత ఆయన వ్యాపార దక్షత జీప్లోకి వచ్చిన తర్వాత గుమాస్తాలు 30 బ్రాంచెస్ రన్ చేశారు ఆయన. 30 బ్రాంచెస్. 30 బ్రాంచెస్కి ఆయన ఈవేళ గూడెం బ్రాంచ్కి వెళ్ళాలనుకోండి, ఈ డ్రైవరు ఎక్కడైతే సమాచారం అందిస్తాడేమో అని భోజనం చేసేసి 10 గంటలకల్లా కారు ఎక్కేవారు. ఆ గూడెం అన్నారు కదండి అనేవారట డ్రైవర్. ఇటుపక్క విజయవాడ పోని అనేవారట. అంటే ఈ లోపల అకౌంట్స్ అన్ని పుచ్చుకుని అతను సెట్ అవుతాడు అక్కడ. వీళ్ళ కమ్యూనికేషన్ ఈ రోజుల్లో ఉంటున్నారు కదా ఆకస్మిక తనిఖీలను. ఆ రోజుల్లోనే తాతగారు చేశారు ఆకస్మిక తనిఖీ. 1927 లోనే తాడేపల్లి వెళ్తున్నా అని
తర్వాత విజయవాడ వెళ్ళేవారు. ఈలోగా ఆయన అన్నీ సర్దుకునేవాడు అక్కడ తాడేపల్లి కూడా. ఈ విజయవాడ వెళ్ళేటప్పటికి సర్ప్రైజ్ అయ్యేవాడు, మీరు వచ్చారు ఈ టైంకి అని. అంత ఇదిగా ఉండేవారు. ఒకవేళ షాపు లేట్గా తెరిచారనుకోండి, ఆయన ఏం చేసేవారంటే అక్కడ ఇది ఉంటుంది కదా, ఫుట్బాల్ మీద టవల్ వేసుకుని కూర్చునేవారు. నిద్ర వస్తే అక్కడే పడుకునేవారు. అప్పుడు టెలిఫోన్స్ అవన్నీ చాలా తక్కువగా ఉండేవి కదా, మనిషి వెళ్ళేవాడు, వీళ్ళు పంతులు గారు వచ్చారు విజయవాడ ఆఫీస్కి అని. అప్పుడు ఆ మేనేజర్లు వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చేవారు. అంత సింపుల్గా ఉండేవారు, చాలా సింపుల్ గా ఉంది, చాలా సింప్లిసిటీ. ఇప్పటికీ మా ఫ్యామిలీ చాలా సింపుల్ గా ఉంటుందండి. మాకు ఎక్స్పోజర్ ఇష్టం లేదు. ఈవేళ గుడ్ విల్ వాళ్ళు ఇచ్చి వెళ్ళినందువల్లే మీలాంటి ప్రముఖులు వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. మేడం, అంటే ఇప్పుడైతే ఏ కంపెనీ స్టార్ట్ చేయాలన్నా ఇన్వెస్ట్మెంట్ ఏంటి, సీడ్ క్యాపిటల్ ఏంటి ఇలాంటివి మాట్లాడుతుంటారు. అప్పట్లో మీకు తెలిసి ఆయన ఈ వెంకటరామన్కో ప్రింటింగ్ ప్రెస్ మొదలెట్టినప్పుడు దాని ఇన్వెస్ట్మెంట్ 5 పైసలు అండి. ఆయన ఇన్వెస్ట్మెంట్ 5 పైసలు. ఆ రోజుల్లో 5 పైసలు అంటే 5,000తో సమానం 5 పైసలు అంటే. కానీ ఇది డబ్బుల కంటే ఆ మనిషి గుండె ధైర్యం అనే అనాలి. అంతే అంతే. కానీ ఇట్ ద సేమ్ టైం అంటే ఆల్మోస్ట్ 100 years మనం ఫినిష్ చేసుకుంటున్నాం కాబట్టి. ఆయన మున్సిపల్ చైర్మన్ గా కూడా చేశారు ఏలూరు. మా మామయ్య గారు కూడా మున్సిపల్ చైర్మన్ గా చేశారు, కౌన్సిలర్ గా చేశారు. అండ్ ఐఎమ్ షూర్ ఆ పోస్ట్ లో ఉన్నప్పుడు బోల్డ్ ఎంత డెవలప్మెంట్ కూడా జరిగే ఉంటుంది. జరిగిందండి. రోడ్స్ అన్ని ఆయనే వేసుకుని నాన్నగారే వేయించేవారు. రోడ్స్ ఎక్కడన్నా రోడ్స్ బాగాలేకపోతే రోడ్స్ వేయించి మున్సిపాలిటీలో దెబ్బలాడి డబ్బులు తీసుకునేవారు. రీఎంబర్స్మెంట్ సిస్టమ్ అది రీఎంబర్స్మెంట్. అసలు ఏం ఒకరిని ఇచ్చేయడం కానీ వీళ్ళందరూ ఎలక్షన్స్ టైంలో ఇంటికి వస్తే ఈయన పార్టీ ఫండ్లు కూడా ఇచ్చేవారు. ఎట్ ద సేమ్ టైం ఈ ట్రస్ట్ లో రన్ చేసే స్కూల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా ఎవరైనా ప్రముఖులు ఉన్నారండి చదువుకునేవారు? చదువుకున్నారు. మన ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరు సుబ్బారావు గారు ఆయన చదువుకున్నారు. తర్వాత విఎస్ రమాదేవి గారని తమిళనాడు గవర్నర్ చేశారు ఆవిడ ఒకరు. దాని తర్వాత ఏమో పిఎల్ శివరాం గారు అని ఆయన కూడా ఐఏఎస్ చేశారు, ఆయన ఒకరు. ఈ వీళ్ళు ముగ్గురు ప్రముఖులు మా స్కూల్లో చదువుకున్నారు. అదే ఇక్కడ చదువుకున్న దువ్వూరు సుబ్బారావు గారు ప్రతి నోటు పైన సైన్ పెట్టే సైన్కి వెళ్ళారు. ఈరోజు 2 years బ్యాక్ మాకు ఇక్కడ ఆయనే స్వయంగా సన్మానం చేశారు మాకు. మా సుబ్బమ్మాదేవి స్కూల్లో సెంటనరీ సెలబ్రేషన్స్కి ఆయన వచ్చారు, వైఫ్తో పాటు వచ్చి మాతో స్పెండ్ చేసి ఆ రోజు ఫంక్షన్లో మా ఇద్దరికి సన్మానం చేశారు. ఆ స్టోరీ చెప్పండి మేడం. దువ్వూరు సుబ్బారావు గారిది. ఆయన సీటు కావాలని అడిగారు వాళ్ళ ఫాదర్ ని. అప్పుడు ₹10 ఎంతో సుబ్బమ్మాదేవి ఫీజు, అది కట్టలేని స్థితిలో ఉన్నారట. ఆయనే చెప్పారు మైక్ లో స్వయంగా. అయితే గేట్ దగ్గర నిలబడి బాధపడుతున్నారట, ఏడుస్తుంటే మావయ్య గారు వెళ్తున్నారట అటువైపు, స్కూల్ వైపు. ఎందుకు ఏడుస్తున్నావు బయట నిలబడి అంటే, నాకు ఈ స్కూల్లో సీట్ కావాలి అని అడిగారట. అడిగితే నువ్వు లోపలికి రా అని చెప్పి పుస్తకాలు అవన్నీ ప్రెస్ నుంచి తెప్పించి పుస్తకాలు పంచేవారు మావయ్య గారు. ఎవరు చదువుకుంటానన్నా ఈవెన్ 90 ఆయన చనిపోయేంత వరకు 1990 వరకు కూడా ఆయన బుక్స్ అందరికి సప్లై చేసేవారు. బుక్స్ ఇచ్చి ఆయన సీట్ లో కూర్చోబెట్టారు. వెళ్ళి గవర్నర్ అయ్యారు ఈ రోజు. అగైన్ మై క్వశ్చన్ ఈస్, ఇన్ని సంవత్సరాలుగా ఈ గుడ్ విల్ ని లెగసీని కంటిన్యూ చేస్తున్నారు కదా, ఈ జనరేషన్ యంగ్స్టర్స్ కి ఎవరైతే బిజినెస్ లోకి వస్తున్నారో మీ లెర్నింగ్ లో, మీ వాస్ట్ ఎక్స్పీరియన్స్ లో ఇప్పటి వాళ్ళకి ఏదైనా ఒక 3 సూత్రాలు, బిజినెస్ సూత్రాలు ఏమైనా చెప్పాలనుకుంటే ఏముంటాయి మేడం చెప్పండి. పూర్వీకులనే మనం ఆధారంగా తీసుకుందామండి. వాళ్ళ సింప్లిసిటీ, వాళ్ళ వ్యాపార దక్షత. ఈవేళ వ్యాపారం చేస్తే ఈవేళ ₹1,00,00,000 లాభం రాదు. ఈవేళ ₹1,00,00,000 కంటిన్యూస్ గా ఎఫర్ట్ చేయాలి. దానికి విజన్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. ఆయన ఎన్నో ప్రాపర్టీస్ ని కేవలం క్యాలెండర్ మీదే ఆయన డెవలప్ చేశారు. అసలు ఈ నీతి నియమం పాటించడం లాంటివి నాకు తెలిసి మా వాళ్ళు చాలా మంది సైడ్ చేశారు. దాన్ని అసలు అంటి పట్టుకొని ముందుకెళ్ళడం అనేది పాసిబుల్ అంటారా ఈ జనరేషన్ లో? కాదండి, ఇప్పుడు అంతా జనరేషన్ వేరేగా ఉన్నారు.
పూర్వం ఏంటంటే యజమానులు బాగుండాలి అని 10 రూపాయలు లాభం వస్తే 9 రూపాయలు ఇచ్చి రూపాయి తినేవారు. ఓకే. ఇప్పుడు అలా లేదు. 8 రూపాయలు వాడు తిని 2 రూపాయలు యజమానికి ఇస్తున్నారు. అందుకని వ్యాపార దక్షతల్లో కొంచెం లోపాలు జరుగుతున్నాయి. అంటే నమ్మకాలు పోయినాయి అంటారా? నమ్మకాలు పోయాయి. ట్రస్ట్ పోయాయి. అనేది పోయింది. ట్రస్ట్ అనేది పోయింది. అభిమానం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అభిమానం అనేది లేదు. ఓవర్ నైట్ రిచెస్ కావాలి. పూర్వం ఇది లేదు. Correct. మనం ఇంత దంపుడు బియ్యం అన్నం పెడితే అది మహాప్రసాదం లాగా తినేవారు. ఇప్పుడు మసూరి బియ్యం అన్నం పెట్టినా గానీ మనం ఇంకా ఏదో కావాలండి. ఇంకా ఏదో కావాలి. ఒకటి ఈవెన్ 80s తగ్గిస్తుంది. 90s లో కూడా నేను ఇక్కడికి వచ్చాక పనమ్మాయి ఇంత అన్నం పెట్టంగానే ఆదరణగా తీసుకునేది. ఇప్పుడు మనం ఇచ్చినా గానీ దానికి వాల్యూ లేకుండా ఇంతేనా? ఇంతేనా. విజన్ ఉండాలండి. హార్డ్ వర్క్ హార్డ్ హార్డ్ వర్క్ వర్క్ ఫస్ట్. నేను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నది, మా ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకున్నది హార్డ్ వర్క్ ఫస్ట్. మా మామగారు మార్నింగ్ 5 o'clock లేస్తే రాత్రి by 8 వరకు ఆయన వర్క్ చేస్తూనే ఉండేవారు. ఆయన ఒక ఫోన్, ల్యాండ్లైన్ ఫోన్, అప్పుడు నో మొబైల్స్, 9896 రిసీవర్ ఎత్తి 96 అంటే బస్కి వెళ్ళేది. రెండు నెంబర్లు 3 నెంబర్లు అంతే ఫోన్లకి. 1947 లో వచ్చింది మాకు ఈ ఫోన్ నెంబర్. ఓకే, ఒకసారి చూపించండి. 230098. 2300. సేమ్ ఇప్పుడు మీరు రింగ్ చేసినా నాకు రింగ్ అవుతుంది. అదే నేను అప్పుడు continue 98 నుంచి So, 23. ఇది కూడా 100-year-old నంబర్. యా. అందరూ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వాళ్ళందరూ మమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. బిల్లు కట్టినప్పుడల్లా మేమే గుర్తుకొస్తాం. కవులు, రచయితలు కూడా ఎవరైనా పుస్తకాలు రాసి మీకు మీ దగ్గర ప్రింట్ చేయించుకోవడం లాంటివి ఏమైనా చేసేవారా? రైటర్స్ ఉండేవారండి. మొత్తం ఫ్యామిలీస్ తోటి తాతగారు ఇక్కడే ఏర్పాటు చేసేవారు వాళ్ళ ఫ్యామిలీ మెయింటెనెన్స్ అంతా. అంటే నాకు మళ్ళీ గొప్పగా అనిపించేది ఏంటంటే మొదలెట్టినప్పుడు చేతితో రాసే క్యాలెండర్స్ ఇప్పుడు ప్రింట్ దీంట్లోకి వచ్చి ఏ లెవెల్కి వెళ్ళింది, ప్రపంచవ్యాప్తంగా పాకేసింది అని. అదే దిస్ ఇస్ ట్రూలీ అన్ అమేజింగ్ స్టోరీ. సో గోయింగ్ ఫార్వర్డ్ మీ ప్రకారంగా వెంకటరామాయణకు ఇంకా ఇంకా ఏ కొత్త డోర్స్ ఓపెన్ చేసి ఎట్ వెళ్తుందంటారు? అంటే వీ వాంట్ టు రివైవ్ సమ్ ఆఫ్ ది బుక్స్ అండి. ఓకే, క్లియర్ గా నాకు మీ దగ్గర నుంచి కావాల్సింది ఏంటంటే అసలు ఈ తెలుగు చదవడం, తెలుగు పుస్తకాలు, క్యాలెండర్లో ఏదైనా సరే అంతే. ఇది ఇంకా ఏమంటారు మన భాష వదలకుండా నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ జనరేషన్ కూడా తెలుగు వాడకుండా ఇంకా పెరగాలంటే ఏం చేయాలి? గవర్నమెంట్ కంపల్సరీ చెయ్యాలండి. తెలుగు ఏం చేయాలి? థర్డ్ లాంగ్వేజ్ అన్నా, సెకండ్ లాంగ్వేజ్ అన్నా, సెకండ్ లాంగ్వేజ్ ఫస్ట్ లాంగ్వేజ్ అన్నా మంది కంపల్సరీ పెట్టేయాలి. లాంగ్వేజ్ సంస్కృత్, హిందీ అలా పెట్టకుండా ఇది వరకు పూర్వం లాగా అన్ని సబ్జెక్టులు తెలుగులో ఉండేవి కాబట్టి మంది లెక్చరర్స్ అందరూ తీసుకునేవారు. ఇప్పుడు అంతా కంప్యూటరైజ్డ్ అయిపోయింది. దాంతో మన బుక్స్ కి ఆదరణ తగ్గింది. తెలుగు సాహిత్యంని ప్రమోట్ చేయాలి గవర్నమెంట్. దీని తర్వాత మేడం ఇంకోటి అడిగేది, ఇది మా ఛానల్ పేరు టార్చ్ బేరర్స్. చూస్తే ఇప్పుడు మీరు మా అందరికి ఒక ఇన్స్పిరేషన్ లాగా, అలా మీకు టార్చ్ బేరర్స్ ఎవరు? ఒక 3 పేర్లు చెప్పండి అంటారు. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళు, చేస్తున్న వాళ్ళు. మాకు యాక్చువల్లీ పబ్లిషింగ్ చేసే మెడ్రాస్లో వావిళ్ళ వాళ్ళు ఉండేవారు. వాళ్ళు తమిళనాడుకి ఎంతో, మేము ఆంధ్రాకి ఎంతో, వాళ్ళు తమిళనాడు అంతా. వాళ్ళ ఇన్స్పిరేషన్ అండి నిజంగా. ఓకే, వెంకటరమణ గారికి, సరస్వతి గారికి ఇండివిజువల్ గా మీ లైఫ్ లో మీకు టార్చ్ బేరర్స్ అంటే ఎవరు? మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసి రే వా వీళ్ళలాగా అవ్వాలి, వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి అనిపించిన వాళ్ళు ఎవరు చెప్పండి? మేడం మీరు స్టార్ట్ చేయండి. ఈదర్ వెంకట్రావు పంతులు గారు. ఓకే. మా మామగారు ఈదర్ వెంకటరామయ్య గారు. ఓకే. నా తండ్రి వెంకట సూర్యారావు గారు. మీ ఇన్స్పిరేషన్ మీ ఫ్యామిలీలో ఉన్నాయన్నమాట. ఓకే. నిజంగా నేను వాళ్ళ దగ్గరే, నేనంటే హైదరాబాద్ దాన్ని మామూలుగా ఎడ్యుకేషన్ పరంగానే తెలుసు. కానీ ఆల్ ఆఫ్ ది సడన్ 20 years మ్యారేజ్ చేసుకుని ఇక్కడికి ఏలూరుకి వచ్చాను. ఏలూరు వచ్చేటప్పుడు అంతా పల్లెటూరు. ఒక్కొక్కసారి బయట కూర్చుని అలా కూర్చునేదాన్ని. కానీ ఇప్పుడు నాలో నేనే వీళ్ళందరినీ చూస్తున్నాం, మనం ఎందుకు చేయలేము, మనం కూడా కష్టపడదాము, మనం కూడా చేద్దాము. నా పిల్లలు వెల్ సెటిల్డ్, సో దట్ నేను ఇంకా ఇందులో కాన్సన్ట్రేట్ చేయడం మొదలు పెట్టాను. నా రోల్ మోడల్స్ వాళ్ళు 3. 3 టార్చ్ బేరర్స్. ఓకే సార్, మీకు మీ 3 టార్చ్ బేరర్స్ ఎవరు? ఓకే. మాకు మా తాతగారి ఇన్స్పిరేషన్, తాతగారు నాన్నగారు. ఓకే. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సరస్వతి. అంటే ఇది ఇన్ ద ఫ్యామిలీ, ఇది టూ క్లోజ్ ఇన్ ద ఫ్యామిలీ సార్. ఇది అదే షీఈ్ ఎ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే.
చాలా మంది వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ఈవిడ ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే సొల్యూషన్ మంచి మంచి సొల్యూషన్స్ ఇస్తుంది. సార్ బయట వాళ్ళ సంగతి సరే, మీరు మీ లైఫ్ లో ఏమైనా తప్పులు చేస్తే మీకు మేడం నుంచి అక్షింతలు పడతాయా? లేదండి, అది షీఈ్ ఎ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ ఎ వైఫ్ లైక్ హర్. అదే గ్రేట్. అండ్ ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నది ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని. అంటే ఇన్ని గంటలు పని చేయాలి, ఇన్ని గంటలు ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి, ఇన్ని గంటలు మీకోసం మీరు మీ హెల్త్ కోసం మీకు మీరే కేటాయించుకోవాలి, ఇలాంటివన్నీ చెప్తుంటారు. బట్ ఇందాక మీరు చెప్తున్నట్టు వెంకటరామయ్య గారు అప్పట్లో ఆయన తల మీద పెట్టుకొని రైల్వే స్టేషన్ లో అమ్మి సైకిల్ తో డిసిప్లిన్ అండి. బై 11:30 కల్లా వచ్చి ఆయన వైఫ్ తో భోజనం చేసేవారు, అరటాక్ వేసుకుని పేట వేసుకుని. భోజనం అయ్యాక వెళ్ళొస్తానని భార్యతో చెప్పి వెళ్ళేవారు. ఇప్పుడు మీ యూత్ లాగా వీధుల దగ్గరికి వేసి వెళ్ళిపోయి కారు ఎక్కట్లేదు, బై చెప్పి కారు ఎక్కేస్తున్నారు. జనరల్ గా ఈవెన్ 97 వరకు మా అత్తగారు మామగారు కూడా కలిసే భోజనం చేసేవారు. ఆయన 11:30 కల్లా ఆఫీస్ నుంచి వచ్చేవారు. బాండేజ్, ఫ్యామిలీ బాండేజ్ ఉండేది. వైఫ్ కి స్పెండ్ చేసేవారు వాళ్ళు. మళ్ళీ భర్త వచ్చి చెంబు నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కునేదాకా ఇప్పుడు వెయిట్ చేసేది. వాళ్ళకు డిసిప్లిన్ ఉండేది. అప్పుడు మొబైల్స్ లేవు, ఇవి కమ్యూనికేషన్స్ మెసేజెస్ లేవు, మరి ఇప్పుడు స్మార్ట్ వాచెస్ లేవు. వాచెస్లో కూడా ఇప్పుడు ఫోన్లు వస్తుంటే తెలిసిపోతుంది. అప్పుడు అవన్నీ లేవండి. ఈవెన్ మేము కూడా 2000 వరకు మాకు కూడా ఏం లేవు సార్. ఫ్యామిలీ అంతే, ఫ్యామిలీ. నా భార్య వెయిట్ చేస్తుందనే ఎథిక్స్ ఆయనకు ఉండేవి, నా భర్త వస్తాడు అనే ధైర్యం భార్యకు ఉండేది. మరి ఇప్పుడండి మీరు 12 గంటలకు రావచ్చు, 11 గంటలకు రావచ్చు, రాగానే మీటింగుల్లో ఉంటారు పిల్లలు. ప్రజెంట్ జనరేషన్ అట్లా అడ్జస్ట్ అవుతున్నారు. హ్యావ్ టు అడ్జస్ట్. అంటే జనరేషన్ మారింది. సాఫ్ట్వేర్ ఇవన్నీ చూసినప్పుడు మీకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది, కోపం వస్తుంది. బట్ మేము కూడా అలాగే మూవ్ అయిపోతున్నాం. మేము కూడా మొబైల్ చుచ్చుకుని రెస్ట్ తీసుకుంటున్నాం ప్రెసెంట్. కరెక్ట్. కానీ అగైన్ సరస్వతి గారు, వెంకటరమణ గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అంటే మీకు థ్యాంక్ యూ చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ పాడ్కాస్ట్ చూస్తున్న బోల్డ్ అంత మందికి ఒకసారి మనం అలా టైం మెషిన్ లో వెనక్కి తీసుకెళ్ళి ఈ వెంకటరామయ్యకో తెలుగు క్యాలెండర్ స్టోరీ చెప్పాం కాబట్టి. అంటే ఇప్పుడంటే డబ్బున్నోళ్ళు టీటీడీ క్యాలెండర్లు, మామూలు వాళ్ళు ఈనాడు క్యాలెండర్లు అంటున్నారు, కానీ అవన్నీ తర్వాత వచ్చాయండి. ఫస్ట్ వచ్చిందే వెంకటరామయ్య క్యాలెండర్స్ లో ద ఓజీ అంటే ఇదే. అండ్ అఫ్ కోర్స్ కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో సీక్రెట్ గా చూసే ఈ జనరేషన్ కి దీన్ని తొందరగా పరిచయం చేయాలని, ఇంకా గొప్పగా ఇది ఇంకా వాస్ట్ గా వెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. సో గ్రేట్ టాకింగ్ టు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Thank you. It's an honor, really. Sir, it's from us. It's mutual, sir. So you have given us so much of self-confidence. Really? నేను ఫస్ట్ టైం ఇలాంటివన్నీ ఫస్ట్ We did it. Right. Thank you so much, and thank you. Have a great time. Thank you, sir. Nice meeting you.